శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి డిసెంబర్ నెల యొక్క జాతక ఫలితాలు. డిసెంబర్ నెల నుంచి కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డిసెంబర్ 1 నుంచి 2025 డిసెంబర్ వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారిని అదృష్టం వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రేఖను మార్చే వ్యక్తి రాబోతుంది. ఈ రాశి వారికి అన్ని కూడా శుభాలు అనేవి కలగబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. డిసెంబర్ 1 నుంచి 2025 డిసెంబర్ వరకు కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కన్యా రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందుతున్నారు. కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపట్టినా కూడా వీరికి చాలా బెటర్గా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి అధిపతి బుధుడు అవడం వల్ల వీరి జీవితం రాజకీయ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. ఇక ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకులు ఎక్కువ శాతంగా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. తక్కువ పెట్టుబడి పెట్టి అధిక ఆదాయం రాబట్టాలనుకునేటువంటి చాలా చక్కటి ప్రణాళిక, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనలాభం కలుగుతుంది. ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడే నైపుణ్యం కలవారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మంది ఎక్కువ ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతుంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదానికి అనుమానించడం. వీరికి ఈ అలవాటు జన్మగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనపడేలాగా లేకుండా దాచుకుంటారు. కన్యా రాశి వారి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం నాకు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. అన్ని ఈ రాశికి జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఈ డిసెంబర్ నెలలో చేపట్టిన ఏ కార్యమైనా సరే విజయవంతమవుతుంది. గొప్ప వారితో స్నేహం చేయడానికి మొగ్గు చూపెడతారు. డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు వీరు అధికంగా తీసుకుంటారు. ఇతరులకు సహకరించేందుకు ముందే ఉండేటువంటి కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవం ఇవ్వడానికి ఇష్టపడతారు. అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదు. కొత్తగా ఏ విషయమైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచించండి. అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి. ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకునేటువంటి చాలా చక్కటి జాతకమని చెప్పుకోవాలి. అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాటుపడతారు. ఇతరులు చిన్న మాట అన్నా కూడా పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే. ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపేటువంటి ఈ జాతకులు తమ తప్పుని గుర్తించిన వారిని సర్దిద్దుకోలేరు. సమాజంలో కన్యా రాశి జాతకులు పురుషుల కంటే ఎక్కువ ముందుంటారు. కన్యా రాశి జాతకులు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. ఇక అదే విధంగా ఎవరిని వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరుకుంటుంది. కన్యా రాశులకి మగపిల్లల యొక్క లక్షణాలు చూసుకుంటే ఆర్థికంగా చాలా ఎక్కువగా ఉంటారు.
ఎక్కువ భోజన ప్రియులు, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం లాంటివి చేయడానికి వీళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏ బాధ్యతలు తీసుకున్నా వారు ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తూనే ఉంటారు. కన్యా రాశి వారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా కూల్ గా ఉంటారు, కానీ కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటారు. అవసరం లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. అవసరమైనప్పుడు చాలా విషయాలలో ఎదుటి వారికి తోడుగా ఉంటారు. కన్యా రాశి వారు సాధారణంగా చాలా తెలివైన జీవితం గురించి విస్తృత దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలకు దారితీస్తారు. అదేవిధంగా కన్యా రాశి వారు ఆర్థికంగా చాలా చక్కటి లాభాలు, అదేవిధంగా పురోగతి సాధిస్తారు. వివిధ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం. అదేవిధంగా కన్యా రాశిలో ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు సహనానికి పేరుగాంచినటువంటి వారిగా చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ ని లీడ్ చేస్తారు. మీ యొక్క ఇంటి నిర్మాణం పూర్తవటం లేదా మీరు అనుకున్న బట్టి ఆర్థిక పరమైన అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవటం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీ ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది. వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వీరు వీసా, పాస్పోర్ట్లు కానీ లేకపోతే పాస్పోర్ట్ కి సంబంధించిన ప్రాసెస్ లో కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా స్కాలర్షిప్ తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి, చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిని కన్యా రాశి వారికి కలిగింపజేస్తున్నాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యా రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కన్యా రాశి వారికి వారు చేసే పని వల్ల జనాల దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు గల్లుప్పుని మీ చేతితో తీసుకుని పడుకునే ముందు 3 సార్లు కుడివైపుకు అలానే ఎడం వైపుకు తీసి ఏదైనా పారే కాలువలో పడివేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అలానే వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్లి చక్కగా మీరు తైలాభిషేకం చేస్తూ ఉండటం మీకు చాలా మంచిది. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నారు. అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు. మీరు పైకి వెళ్తున్నాం సరే కానీ ఏడ్చే వాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి, లేదా మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి, లేదా వాళ్ళు గబుకున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకి ఏంటి ఇలా జరగడం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాటైనా కూడా మీకు చెడుగా తగిలి చెడు పరిణామం జరగకుండా ఉండటం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానం చేయటం చాలా మంచిది. అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి. మీరు వెళ్ళిన అన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గరలో ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ ని ఇవ్వండి. ఇంకా అన్నదానం కూడా చేయండి. మీరు అన్నదానం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్క అన్నమాట. మీ లైఫ్ లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష లాంటివి పోవటంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కన్యా రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. డిసెంబర్ 1 నుంచి మీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఈ కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చూసారు కదండి కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.